నాగర్ కర్నూలు జిల్లాలో న్యాయవాది మల్లయ్య దారుణ హత్యను ఖండిస్తూ మిర్యాలగూడలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు లాయర్లు తమ విధులను సంపూర్ణంగా బహిష్కరించి కోదాడ జడ్చర్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాది మల్లయ్య హత్యను తీవ్రంగా ఖండించారు. సమాజంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లయ్యను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజుల కింద నాగర్ కర్నూలులో మల్లయ్య అనే అడ్వకేట్ని దారుణంగా కిరాతకంగా కళ్ళల్లో కారం కొట్టి బయటికి కొంచెం కూడా చంపారు. దీనివల్ల న్యాయవాద వృత్తికి ఇబ్బందికరంగా ఉన్నది. అన్ని చోట్ల న్యాయవాదుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనం అమలు చేస్తున్నాం. అయినా సరే అడ్వకేట్స్కి రక్షణ లేకుండా పోతుంది. దీని మీద ప్రభుత్వం కఠిన చర్య తీసుకొని ఆ నిందితుల్ని వెంటనే వీరినంత వరకు తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. లాయర్ యూనియన్ తరఫున మేము ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మల్లయ్య హృదయ కాదు, గతంలో కూడా చాలా హత్యలు జరిగినాయి. వీటిని అన్నింటినీ ఖండించిన తర్వాతనే మన రాష్ట్ర ప్రభుత్వము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవడం జరిగింది. ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చిన తర్వాత కూడా దుండగులకు ఎలాంటి భయం లేకుండా అత్యంత కిరాతకంగా కారం చల్లి వేటగొడలతో నరికి చంపడం జరిగింది. లాయర్లకు కేసులకు ఎలాంటి శత్రుత్వం ఉండదు. ఓన్లీ లాయర్ని చంపడం వల్ల వాళ్ళ కేసు పరిష్కారం కాదు, ఇంకో కేసు పెరుగుతుంది తప్ప ఈ కేసు మసిపోవడానికి ఆస్కారం లేదు. ఏమైనా ఉంటే కోర్టులో చట్టపరంగా న్యాయపరంగా చూసుకోవాలి తప్ప ఈ విధంగా ఒక అడ్వకేట్ని చంపడం వల్ల వాళ్లకు న్యాయం జరిగినట్టు కాదు. ఇలాంటి ఈ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్తో డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాది మల్లయ్యని దారుణంగా ఆఫీస్లో విధులు ఆయన వర్క్ చేసుకుంటుండగా ఆయనని కళ్ళలో కారం కొట్టి రోడ్డు మీద తీసుకెళ్లి ఏటకొడంలో దారుణంగా నరికి చంపడాన్ని మిర్యాలగూడ బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మిర్యాలగూడ బార్ అసోసియేషన్లో న్యాయవాదులందరూ విధులను బహిష్కరించడం జరిగింది. ఆఫీసర్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు రాస్తా రోకో కూడా చేయడం జరిగింది.